Hi guys, welcome back to our channel SML Alert for all updates for you. మెయిన్ నోటిఫికేషన్లోకి వెళ్ళే ముందైతే ఎప్పటిలాగే మిమ్మల్ని అయితే క్వశ్చన్ అయితే అడగబోతున్నాను. నిన్నటి ప్రశ్నకైతే సమాధానం వచ్చేసి మనం గత వీడియోలో ప్రశ్న అయితే అడగడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆన్సర్ నితిన్ అగర్వాల్. ఇక ఈరోజు ప్రశ్న వచ్చేసి కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఎవరు? సో ఇప్పుడైతే మనం మెయిన్ నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. మీకు కనుక ఆన్సర్ తెలిసినట్లయితే ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. ఇక ఈరోజు నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసి ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అనేది 1 year to 2 year కాంట్రాక్ట్ బేసిస్ పైన అయితే ఇక్కడ పోస్టుల భర్తీ అనేది జరుగుతుంది. ఈ పోస్టులు వచ్చేసి అప్రెంటిస్కు సంబంధించినటువంటి పోస్టుల భర్తీ అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకు 29 మే 2024 రోజు అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఇంటిగ్రల్ కౌచ్ ఫ్యాక్టరీ చెన్నై నుండి అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఫ్రెషర్స్ మరియు XITI వాళ్ళనైతే భర్తీ చేసుకోవడం జరుగుతుంది. ఫ్రెషర్స్ వచ్చేసి 320 మందిని, XITI పర్సన్ని 670 మందిని అయితే ఇన్ని పోస్టుల భర్తీ అనేది జరుగుతుంది. ఇక ఇక్కడ ఉన్నటువంటి పోస్టుల విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, పెయింటర్ మరియు వాషర్మ్యాన్ వీటికి సంబంధించినటువంటి పోస్టుల భర్తీ అనేది జరుగుతుంది. ఇక ఆసక్తిగా ఉన్నవారైతే మీరు నేరుగా వెబ్సైట్ ద్వారానే అప్లై చేసుకోవచ్చు. ఇక మనం మెయిన్గా ఎలిజిబిలిటీ విషయానికి వచ్చినట్లయితే ఈ ఎలిజిబిలిటీ అనేది ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వారు తప్పనిసరిగా 10+2 లేదా 10+ ITI పాస్ అయి ఉన్నవారికి అయితే ప్రియారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. 10+ ITI ఉన్నవారికి అయితే మొదటి ప్రాధాన్యత అయితే ఇస్తారు. ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగపరచుకోండి. అయితే మరి వీళ్ళకి శాలరీ ఎంత ఉంటుంది అంటే ఎవరైతే ఫ్రెషర్ క్యాండిడేట్స్ ఉంటారో ఈ ఫ్రెషర్ క్యాండిడేట్స్కి 6,000 రూపీస్ పర్ మంత్. అదేవిధంగా XITI పర్సన్స్కి 7,000 రూపాయల జీతం అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ మరొక బెనిఫిట్ ఏంటంటే ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో 10th పాస్ అయిన వాళ్ళని కూడా తీసుకుంటారని అయితే ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని కూడా ఖచ్చితంగా అభ్యర్థులు సద్వినియోగపరచుకోవాలి. అయితే మరొక విషయానికి వచ్చినట్లయితే ఏజ్ అనేది మెయిన్ ఫ్యాక్టర్. 24 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ITI పాస్ అయిన విద్యార్థులు, అదేవిధంగా నాన్ ITI విద్యార్థులైతే మీరు 22 సంవత్సరాల లోపు వయసున్న వారికి మాత్రమే అప్లై చేసుకోవడానికైతే అర్హత ఉంటుంది. ఈ విషయాన్ని అయితే అభ్యర్థులు గమనించాలి. మరి లాస్ట్ డేట్ ఎప్పుడుంది? లాస్ట్ డేట్ అనేది మనకు 21 జూన్ 2024 వరకు అయితే మనకు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఆసక్తిగా ఉన్న ప్రతి ఒక్కరైతే తప్పనిసరిగా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఇక మన ఛానల్ను ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వీలైన త్వరగా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఫార్వర్డ్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాలను అయితే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.